హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించిపోతున్నానండి. చాలా ఈజీగా చేసుకునేచ్చు. ఫస్ట్ అయితే నేను ఒక 3 టేబుల్ స్పూన్ అంత పెసరపప్పు అనేది నానపెట్టుకోనా. ఒక 2 అవర్స్ ముందే నానపెట్టుకోండి. ఇంకొక మిక్సీ జార్ అనేది తీసుకొని అందులోకి కొద్దిగా అల్లము, 2 పచ్చిమిర్చి అనేది వేసుకుంటా ఉన్నాను. కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న కప్లో హాఫ్ కప్ అంత పల్లీలు కూడా వేసుకుంటా ఉన్నాను. పల్లీలు చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు వేసుకున్నాక మనం పెసరపప్పు అనేది నానపెట్టుకుంటాం కదా, అది కూడా అందులోకి వేసుకుంటాను. పెసరపప్పు వేయదాన్ని ఇంకా చాలానే టేస్టీగా ఉంటుంది. పల్లీలు పెసరపప్పు చాలా మంచిది హెల్త్కి కూడా. మీరు పెసరపప్పు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నైటే నానపెట్టుకునేయండి. ఇలా వాటర్ ఏమి వేయకుండా బల్క్గా మనము ఆన్ అండ్ ఆఫ్ చేసి మిక్సీకి అనేది పట్టుకోవాలా. చూడండి, ఇలా ఉండాలా. మనం తినేటప్పుడు చాలానే బాగుంటుంది. ఇంకొక ప్లేట్ అని తీసుకొని మనం మిక్సీ పెట్టుకుంటాం కదా, అదంతా కూడా అందులోకి అయితే వేసుకున్నాము. చాలానే బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్కి, లంచ్ బాక్స్కి, ఈ వెయిట్ లాస్ కావాలనే వాళ్ళకి చాలానే బాగా యూజ్ అవుతుంది రెసిపీ అయితే. కొద్దిగా అయితే కొత్తిమీర వేసుకొని మన టేస్ట్కి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకుంటా ఉన్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అంటే శనగపిండి మన బొజ్జికి వేస్తాం కదా, అదేనే. సో 2 టేబుల్ వేసుకుంటాను. కొద్దిగా పసుపు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంతా గోధుమ పిండి కూడా వేసుకుంటాను. వేసుకొని మనకి ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమీ అవసరం లేదండి. మనకి దాంట్లోనే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా కొద్దిగా గట్టిగా అలా వస్తే కానీ కొద్దిగా వాటర్ అనేది యూస్ చేసుకునొచ్చు. నాకేం వాటర్ ఏం అవసరం లేదండి, దీంట్లోనే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలంటే కొద్దిగా అనేది వేసుకొని బాగా ఇలా కలుపుకోండి. చపాతీ కన్నా ఇంకా కొద్దిగా సాఫ్ట్గా ఉండాలండి. చూడండి, ఇలా ఉండాలా. దీనికైతే కుకింగ్ ఆయిల్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఇంకొకసారి బాగా కలుపుకునేలా. చాలానే టేస్టీగా ఉంటుంది. మనకి సైతర చట్నీ, సాంబారు ఇలా ఏమీ అవసరం లేదండి. ఇది ఒకటే తినేయచ్చు, అంత బాగుంటుంది. దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకొనేసి ఒక 10 మినిట్స్ అనేది సైడ్కి పెట్టుకునేయండి. 10 మినిట్స్ అనేదాన్ని ఇంకా మనకు చాలానే బాగా వస్తుంది. నేనైతే ఒక 10 మినిట్స్ పెట్టుకొని మళ్ళీ చూపిస్తాను. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఉంది అనేసి. నేను చాలానే సాఫ్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకునేచ్చు. ఇది హెల్త్కి కూడా చాలానే మంచిది. మన పెసరపప్పు పల్లీలు అంతా వేసినాం కదా, చాలానే బాగుంటుంది. ఇలా రౌండ్ మనం చపాతీకి ఎలా ఉండలు చేసుకుంటాం అలా చేసుకొని ఇలా మనం రుద్దుతాం కదా, అలా ఒక పీట పెట్టుకొని పైన హొబ్బట్ పేపర్ కానీ లేకపోతే మనం బనానా ఉంటుంది కదండి, అది కూడా యూస్ చేసుకునొచ్చు. ఇలా నేనైతే హొబ్బట్ పేపర్ తీసుకొని కొద్దిగా అనేది ఆయిల్ అని అప్లై చేసుకొని మనం రుద్దల్లా అలా ఏమీ లేదండి, చేతులని ఇలా సాఫ్ట్గా ఇలా ఒత్తుకునేదాన్ని ఇంకా చాలానే బాగా వస్తుందండి. మనం రుద్దే అవశ్యకతమే లేదు. చూడండి ఎంత దీనిగా వస్తుంది అనేసి. చాలానే బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకునేచ్చు. మనం ఇలా పేపర్ ఉంటే చాలా యూజ్ అవుతుందండి. లేకపోతే మనకి శారీస్ పేపర్ ఉంటుంది కదా, శారీస్ కవర్ వస్తుంది కదా, అది కూడా యూజ్ చేసుకునొచ్చు. ఇలా అయితే బాగా వస్తుంది మనకి. మనం స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే మనం కాల్చుకోవాల్సి వస్తుంది. చాలా ఈజీగా చాలానే బాగుండే రెసిపీ అయితే రెడీ అవుతుందండి. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి, డిఫరెంట్గా ఏమైనా చేయాలన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఈ రెసిపీ అయితే. కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని దీన్ని మనం కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అవుతుందండి. చాలానే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇలా పెసరపప్పు పల్లీలతో కాంబినేషన్తో ఒకసారి ట్రై చేయండి. చాలానే బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకునేచ్చు. దీనికి మన చట్నీ అవసరం ఏమీ లేదండి. ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలా అంటే పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలానే బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకునేచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకోను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.